నమస్తే, నేను మీ యాలి. నేటి సమాజంలో ఎంత చదువుకున్నా సరే ఉద్యోగాల కొరత మాత్రం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మాత్రం ఉన్నత చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మాత్రం ఒక కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్గా ఏర్పడింది విజయవాడకి చెందిన ఎంబీటీ. ఇదే మొబైల్ బెస్ట్ ట్రైనింగ్ సెంటర్. ఇందులో చాలామంది నిరుద్యోగులు తన టెక్నికల్ స్కిల్స్ మొబైల్ టెక్నీషియన్ ట్రైనింగ్గా చాలా వందలాది మంది ట్రైనింగ్ అయ్యి బయటికి వెళ్తున్నారు. నిజంగా ఇద్దరు స్నేహితులు కలిసి పెట్టుకున్న ఇన్స్టిట్యూట్ వందలాది మందికి వేలాది మందికి ఉపాధి చూపిస్తుంది. అసలు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం ఏంటి? ఆ ఇద్దరు స్నేహితులు ఎవరు? వాట్స్ ది స్టోరీ? ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ సార్. ఈ ఇన్స్టిట్యూట్ అన్నది స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయిందండి. ఈ ఇన్స్టిట్యూట్ని మూర్తి గారు నేను ఇద్దరం కలిపి స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అందరికీ తగిన జాబ్స్ అన్నవి ఇవ్వండి. ఏదైనా సరే ఒకవేళ ఏదో ఒక జాబ్ చేసినా సరే ఒక 15,000 20,000 ఈ రేంజ్లోనే పేమెంట్లు అన్నవి రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పిల్లల చదువులు కానీ ఓకే, ఇంటిని గడపాలన్నా సరే 15,000-20,000 ప్రజెంట్ సరిపోవట్లేదండి. ఇంటద్దులు కట్టుకోవాలి, మెయింటెనెన్స్లు చూసుకోవాలి, పిల్లలు స్కూల్ ఫీజులు ఇప్పుడు బాగా భారంగా మారినాయి. ఇలాంటివన్నీ కూడా కొంచెం అధిగమించాలి అంటే మనం ₹1 సంపాదించుకునే నాలెడ్జ్ అన్నది ప్రతి ఒక్క మనిషికి ఉండాలండి. ఎంత చదువుకున్నా సరే చదువుకు తగ్గ ఉద్యోగాలు అన్నవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో లేవు. ఎవరైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక షాప్ పెట్టుకొని ఓన్గా తక్కువ ఖర్చుతో ₹1 సంపాదించడం ఎలా అన్నదే మనం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. మేము ఆల్రెడీ ఇదే మొబైల్ ఫీల్డ్లో మూర్తి గారు వచ్చి 23 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. నేను వచ్చేసి 18 సంవత్సరాల నుంచి ఇదే మొబైల్ ఫీల్డ్లో ఉన్నాం. ఈ ఫీల్డ్లోనే అసలు మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుందండి. ఓకేనా? ఏదైనా ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళామనుకోండి, స్టేషన్లు కేసులు ఇలా చుట్టుకోవాల్సి కూడా వస్తుంది. ఒక విధంగా ₹1 సంపాదించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అండి ఇది. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు అంటే ఈ వర్క్ నేర్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వడానికి మంచి ఆప్షన్ అండి. బాడీలో ఒక పార్ట్ అయిపోయిందండి ఫోను. ఓకే, చెయ్యి కాలు లేకపోతే ఎలా ఉంటుందో ప్రజెంట్ ఉన్న మనిషి ఫోన్ లేకపోతే కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు అమ్మ నాన్న తమ్ముడితో ఎలా ఉంటున్నారో లేదో కానీ కంటిన్యూట్గా ఫోన్తోనే జీవనం సాగిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఫోన్ ఉంటే చాలు, ఇప్పుడు ప్రతి మనిషికి 2-3 ఫోన్లు ఉంటున్నాయి. ఆ ఫోన్లు అన్నది ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా సరే రిపేర్ రావడం అన్నది సహజమన్న. ఇప్పుడు 1,50,000 పెట్టి మనం ఫోన్ కొంటున్నాం, అది ఒక 2,000-3,000 అయిందనుకోండి రిపేర్ చేయించుకుంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నవి పక్కన పడేయడం ఉండదండి. ప్రతి ఒక్కరిదన్నీ కూడా సర్వీస్ ఉన్నంతకాలం ఏదైనా కొత్త ఐటెం రిలీజ్ అయితే దాన్ని ప్రతి ఒక్కటి రిపేరింగ్ అంటూ ఉంటుందండి. ఈ ఫీల్డ్ ఇంకో 20-30 సంవత్సరాలు అయితే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితో లైఫ్లో సెట్ అవ్వాలి అంటే ఈ మొబైల్ ఫీల్డ్ని చూస్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. నేను నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఇదితో మాకు ఉద్యోగాలు అవడానికి ట్రై చేసాం కానీ ఏం రావలేదు. డిగ్రీ అయిందండి, డిగ్రీ బిఏ చదివాను. కాకపోతే ఇప్పుడు మనకి లేటెస్ట్గా మనకు సంపాదించుకోవాలి అనే ఇదితో మనం ఏ ఫీల్డ్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తే ఒక మొబైల్ ఫీల్డ్ అనేది మనకి రన్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క చేతిలో మొబైల్ ఉంది. టెక్నీషియన్ అయితే బాగుంటుంది కదా అని అనిపించి ఈ టెక్నీషియన్ ఫీల్డ్లోకి వచ్చానమాట. ఇది ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది ఏంటి అని బాగా సెర్చ్ చేస్తే గూగుల్లో అది యూట్యూబ్లో చూస్తే మనకి వచ్చింది ఏంటంటే ఎంబీటీ విజయవాడ. ఇక్కడ మనకి బాగా వర్క్ నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి 1 by 1 ఎలా చేయాలి ఏంటి అనేది. నేను వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేనందువల్ల ఏదైనా ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఏ పని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశా. తర్వాత మొబైల్ ఫీల్డ్ అనేది ఎప్పటికప్పుడు టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంది. ఈ టెక్నాలజీ అనేది ఎప్పటికి కూడా ఎండ్ కాదు అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్ అయితే బాగుంటుంది, ఈ మొబైల్ ఫీల్డ్ అనేది ఎప్పటికి కూడా ఎండ్ కాదన్న ఉద్దేశంతో ఒక 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ కష్టపడితే ఫ్యూచర్ ఉంటుంది, కష్టపడితే బాగుంటుందనే ఉద్దేశంతో మొబైల్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మొబైల్ ఎలా నేర్చుకోవాలి ఏందనేది చెప్పేసి యూట్యూబ్లో చాలా వరకు సెర్చ్ చేయడం జరిగింది. అలా సెర్చ్ చేయంగా ఎంబీటీ ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్లో చూడండి. నాకు తెలంగాణ ఆంధ్ర గురించి తెలియదు, అయినా కూడా యూట్యూబ్లో వచ్చిన వీడియోస్లో చూసిన తర్వాత ఎంబీటీ అనే ఇన్స్టిట్యూట్లో మూర్తి అన్న కానీ బుజ్జి అన్న కానీ వారు చెప్పేటువంటి విధానం కానీ ఏదైనా కూడా
వారు ఏదో మనం సంపాదించాలి, మనం వారికి పిలిచి వారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో చెప్పి తర్వాత వాళ్ళని పంపిస్తామనే ఉద్దేశంతో కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మీరు ఎలా చేస్తే బాగుంటారు, మీరు ఎలా చేస్తే మీరు పైకి వస్తారు, మీరు ఫ్యూచర్లో మీరు బాగుపడాలంటే మేము చెప్పే విధానాన్ని మీరు చేయండి. సాఫ్ట్వేర్ని మనం సాఫ్ట్వేర్ అంటే చాలా వరకు చదువుకున్న వాళ్ళే చేయాలి, చదువుకునే వాళ్ళకు ఇది అర్థం కాదు అనే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఏం లేదు. అలాంటి వాళ్ళకు కూడా ఈజీ మెథడ్లో బుజ్జన్న ఈజీ మెథడ్లో సాఫ్ట్వేర్ని ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి, ఏ ఫోన్ అయినా లాక్ని ఎలా తీయాలి అన్నీ కూడా సింపుల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఎంబీటీ ఇన్స్టిట్యూట్కి వచ్చి మళ్ళీ నేర్చుకుని మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అన్నీ వచ్చినాయి అని నాకు ఫీలింగ్తో ధైర్యం కూడా ఇచ్చారండి. నేను సక్సెస్ఫుల్గా ఉన్నానని అనుకుంటున్నాను. ట్రైనింగ్ హ్యాండ్ టు హ్యాండ్ ప్రతి ఒక్కటి వివరంగా జహీర్ అన్న, గణేష్ అన్న వాళ్ళిద్దరు మూర్తి అన్న, బుజ్జన్న చెప్పిన తర్వాత జహీర్ అన్న, గణేష్ అన్న ఇద్దరు వచ్చి ఇది ఈ విధంగా చేయాలి, ఇది చేస్తే మనకు పర్ఫెక్ట్ అవుతుంది అని వాళ్ళ సపోర్ట్ కూడా ఉందండి. చూశారు కదా, ప్రపంచంలో ప్రతి మనిషి దగ్గర ఒక మొబైల్ ఉంటుంది, కానీ ఇది ఎంతో వందలాది వేలాది మందికి ఉపాధి చూపిస్తుంది. అది మన విజయవాడ ఎంబీటీ ఇన్స్టిట్యూట్ ద్వారా. ఎక్కడి నుంచి అనేక మంది విద్యార్థులు స్టూడెంట్లుగా బయటికి వెళ్ళి సెల్ షాపుల్లో తన లైఫ్ని అలా అంబిషన్స్ ఏదవుతున్నాయో అలాగే షాపులు పెట్టుకుంటూ గెటింగ్ చేస్తున్నారు. నేటి ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో అలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలామందికి చాలాగా ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇద్దరు స్నేహితులతో మొదలైన ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు వేలాది వందల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పొచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో, ఆలీ, విజయవాడ నుంచి.